జగన్మోహన్ రెడ్డి గారిది తిరుమల తిరుపతి పర్యటన రద్దయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? అభిప్రాయం ఏం లేదండి. అది జరిగింది, కల్తీ జరిగింది, అవన్నీ వాస్తవం అయినాయి కదా. ఇంకా తేలాలి కదా, ఇంకా ఉంది కొంత. ఆ కొంత తీరినాక అప్పుడు డౌట్ అనేది తీరిద్ది. అందుకనే దాన్ని రద్దు చేశారు, ఆడిని రానివ్వకుండా. ఆ కల్తీ లేకుండా ఉంటే ఆడిని ఎందుకు ఆడ ఇంకోటి ఏంటంటే మతం అని కూడా అన్నాడు పోయినసారి. అది దాన్ని బట్టి ఏమంటారు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, నేను 10-11 సార్లు నేను తిరుపతి దేవస్థానానికి వెళ్ళాను, అప్పుడు లేనిది ఇప్పుడేంటి. అప్పుడు సీఎం అది ఆడికి అంటే పదవి ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళారు. ఇప్పుడు అప్పుడు కూడా సీఎం, అప్పుడు కూడా నాకు దాని మీద నేను దేవుని కాదు, నేను యేసు ప్రభునే నమ్ముతాను అని ఫస్ట్ కూడా చెప్పాడు. దానికి అంటే అందువల్లనే రద్దు చేశారంటారా? అందువల్ల ఒకటే కాదు, కల్తీలు కూడా జరిగినాయి కదా చాలా వరకు. నెయ్యి అసలు ఆవుని అలా ఇది చేయటం అనేది అలా కల్తీ జరిగింది కాబట్టి దానివల్ల ఇంకా ఉన్నాయి కాబట్టి అది డిక్లరేషన్ రావాలి కదా. ఆ డిక్లరేషన్ వస్తే దాన్ని బట్టి చెప్పగలం, కానీ ముందే చెప్పేయలేం కదా ఏదైనా. అయితే మరి వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే ఎలాంటిది తప్పుదీయం జరగలేదు అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. అలాంటి తప్పు జరగకపోతే ముందే రావాలిగా. ఇప్పుడు అది జరిగిందని ముందు తెలిసింది, నేను చేయలేదని నిర్ధారణ రావాలిగా. మరి రాలేదే నిర్ధారణ. అయితే ఇది జూలైలో ఎప్పుడో జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకురావటం ఏంటంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఇప్పుడు తీసుకురావటం అంటే అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు రాలేదు కదా. జూన్ జూలైలో అంటే అప్పుడు ఎలక్షన్ ఆడబడి అంతా అయ్యింది, మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చింది, ఇప్పుడు బయటపడింది. అది ఇప్పుడు తీసుకురావటం అంటే దాన్ని బట్టి అది అప్పటి వరకు ఎలా ఉన్నారో అది వేరు కదా. ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నది వేరు, జూన్ నుంచి వచ్చింది వేరు కదా. అయితే వైసీపీ అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కువ రోజే దీని శాంపిల్స్ తీసుకెళ్లారు, అప్పుడు లేనిది ఇప్పుడు తీసుకొచ్చి ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నారు. అది వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు, అది ఎలా వచ్చిందని మీరు అనుకుంటారు? అది అంటే ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారు, ఎటువంటి ల్యాబ్కి తీసుకెళ్ళలేదు అంటున్నారు కదా. ఎటువంటి ల్యాబ్ తీసుకెళ్ళిపోతారు? ల్యాబ్ రిపోర్ట్ ఎట్లా వచ్చింది మరి? శాంపిల్ది ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు చెప్పరు కదా. మరి ల్యాబ్ ఎలా చెప్పింది? అది ల్యాబ్ది కూడా గుజరాత్ది, ఇక్కడది కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నమాట. మరి ఇక్కడదే అని ప్రూఫ్ అయింది కదా. మరి దాని గురించి ఇంకా తెలియలేదా? మరి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్? ఇప్పుడు అంతకుముందు మరి ఎంతవరకు చేసింది, అంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమందిని లోన్ వేసి కొట్టారు, ఇవన్నీ మరి అప్పుడు ఎందుకు చేసింది, ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నారంటే ఇప్పుడు అధికారం అనేది ఈడ అలా చేయలే. అది ఇప్పుడు 100 రోజుల్లో మనకు పింఛన్ 3000 అన్నాడు, ఫస్ట్ ఇచ్చాడా 3000 అమ్మనే. సంవత్సరానికి 250 అని ముందు చెప్పలేదు కదా. మరి 4000 అన్నాడు, 4000 ఎందుకు ఇస్తున్నాడు అమ్మనే? అది చెప్పమన్నాను వైసీపీని. 3000 అన్నాడు, 3000 అమ్మనే ఇచ్చాడా? మరి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు అమ్మఒడి వేసాడు, ఈ ఒడి వేసాడు అంటున్నారు. అమ్మఒడి వేసిన ఇచ్చినవి అన్నీ 3వ రోజుకి అయిపోతున్నాయి ఇక ఖర్చులకి. ఇప్పుడు 4000 ఇస్తున్నాడు, మరి ఖర్చులు ఎందుకు అవ్వట్లే? ఇప్పుడు అంత ఖర్చులు ఎందుకు అవ్వట్లా? ఇదివరకు 2500 3000 వచ్చేది బిల్లు. ఎందుకని? జిఎస్టీలు ఇవన్నీ డబల్. ఇప్పుడు 1500 1200 వస్తున్నాయి. ఎందుకని? కరెంట్ కూడా ఎందుకు కావాల్సింది మరి అంతా? 2500 ఎందుకు వచ్చింది అప్పుడు? చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిత్యావసర వస్తువులు మొత్తం కూడా భారీగా పెరిగినాయి అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నమాట. నిత్యావసరాలు పెరిగినాయి మాట వాస్తవమే. దేనికి పెరిగినాయి? అవి ఎప్పటి నుంచి పెరిగినాయి? ఈ నెల 2 నెలల నుంచి పెరిగింది. అది కూడా వరదల వల్ల పెరిగింది. వరదలో సింగనగర్ ఎందుకు కొట్టుకుపోయింది? చెప్పు ఎందుకని కొట్టుకుపోయినాయి? అది కాలువల పుడుగులు కూడా తీయలే అప్పుడు ప్రభుత్వం. అక్కడ వాళ్ళే చెప్పారు వాస్తవం. అవి తగ్గడం కూడా కారణం ఇసుక రేవులు తవ్వేయటం. ఎక్కడ పడితే అక్కడ గుంటలో, ఇటు గుంట పడితే అక్కడ ఇట్లా వస్తాయి కానీ అటు రావు కదా నీళ్ళు.